హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసండి మండే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం నేను వైట్ రైస్ అండ్ టమోటా కర్రీ నాకు మా హస్బెండ్ కోసం అయితే చేశాను. అండ్ ఇక శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ అంతా చూసారా, మూలలు అంతా కూడా బూజు ఉందనమాట. సో ఫస్ట్ అయితే అన్ని రూమ్లలో బూజులు దులిపేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను అనమాట, చీపురు కట్ట పట్టుకొని. అండ్ నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, డస్ట్ అస్సలు పడదు, డస్ట్ ఎలర్జీ అనమాట. సో అందువల్ల బాగా మాస్క్ అనేది కట్టేసుకున్నాను. ఏదన్నా డస్ట్ స్మెల్ కానివ్వండి అలాంటివైనా పీల్చుకున్నా నాకు వెంటనే జలుబు అటాక్ అయిపోతుంది అనమాట. మెయిన్ ఇంకా సైనస్ ప్రాబ్లం అంటే మీకు తెలిసిందే కదా, సో నాకైతే ఉంది అది. సో ఇక స్టార్ట్ చేసేసాను. మామిడాకులు అవన్నీ కూడా ఉగాది పండగకి అలా పెట్టామన్నమాట. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా కొత్త మామిడాకు అయితే తెచ్చి పెట్టాలి. సో శ్రావణ మాసం ఎప్పుడు అని అడగొచ్చు. 4వ తారీఖు అమావాస్య స్టార్ట్ అవుతుంది, మేబీ 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మేబీ స్టార్ట్ అవుతుంది. సో ఇక మొత్తము కూడా మూలలు అంతా కూడా బూజు అయితే దులుపుతూ ఉన్నాను. ఈ కిటికీలు వచ్చేసి స్లైడింగ్ టైప్ అండి. స్లైడింగ్ టైప్ అయ్యేసరికి నెట్ ఉంటుంది కదా, నెట్కి అంతా కూడా కొంచెం డస్ట్గా ఉంది. అది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. నేను ఇప్పటికి ఎన్నిసార్లు క్లీన్ చేశానో. ఇక ఫ్రిడ్జ్ వెనుక చాలా డస్ట్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా రోజు ఉడవాలంటే దాన్ని జరిపి ఉడవలేము కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ అట్లా జరిపి ఫ్రిడ్జ్ కింద, అలాగే ఫ్రిడ్జ్ వెనక, అలాగే బ్యాక్ సైడ్ కబోర్డ్స్కి రెండింటికి మాత్రం మూలలో కొంచెం డస్ట్ ఉందన్నమాట. బూసి ఉందన్నమాట. సో అదంతా కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ పైన కూడా అంతా తుడిచేసాను అనమాట. ఫ్రిడ్జ్ వచ్చేసి లాస్ట్లో క్లీన్ చేసేసాను, ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను. అండ్ నా ఫ్రిడ్జ్ అనేది నేను ఎలా క్లీన్ చేశానో లాస్ట్లో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని అసలు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంకా వాటర్ బిందె కూడా తీసుకొని వచ్చి యువతలకి అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ వంట సామాన్లు అన్నీ కూడా యువతలకి తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాను. ఎలాగో బుస్సులు కొట్టేశాను కాబట్టి మొత్తం వస్తువులన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేసి వస్తువుల కింద ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బుజులు కొట్టుంటామా, అన్ని సామాన్ల మీద పడి ఉంటాయి కదా, సో సామాన్లు క్లీన్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఆ ప్లేస్ వరకు మొత్తం బుసి అంతా కూడా ఊడ్చేసి ఒక మూలకైతే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పూజ గది, ఇక బెడ్రూమ్లలో కూడా అంతేనండి. అయితే ఈరోజు నా టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కడిగేసి, అలాగే కబోర్డ్స్ మొత్తం నీట్ క్లీన్ చేసేసి, డబ్బాలన్నీ కడిగేసి నీట్గా సరుకులన్నీ వేసి పెట్టేసి, నెక్స్ట్ ఫ్రిడ్జ్ మొత్తము కూడా క్లీన్ చేసేసి, నాకు మళ్ళీ 2 నెలల వరకు కిచెన్లో మొత్తం డబ్బాల పైన కానివ్వండి లేదా జిడ్డుగా ఉండడం కానివ్వండి అలా ఉండకూడదు అని చెప్పేసి అయితే ఫస్ట్ నేను రెగ్యులర్గా వాడుకునే సామాన్ వరకు కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను. ఇంకా కిచెన్లో చాలా సామాన్ ఉందన్నమాట. కబోర్డ్స్లో అట్లా ఉంటాయి కదా కొన్ని పెద్ద పెద్ద సామాన్లు. నా దగ్గర ఏం పెద్దగా సామాన్లు లేవులేండి, ఉన్న సామాన్లే నాకు పెద్ద ఎక్కువ అనమాట. సో ఏంటంటే బిర్యానీ కోసం ఎప్పుడైనా ఎవరైనా వస్తే వండుకోవడానికి 2 గిన్నెలు పెద్దవి అండ్ డేషలు ఇలాంటివి అనమాట. ఇక అవన్నీ కూడా తీసి కడగడానికి అయితే వేశాను. అండ్ ఆ టబ్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా కడగడానికి అయితే వేశాను. ఇక మిక్సీ జారు అవన్నీ కూడా నీట్గా తుడిచేద్దాము అని చెప్పేసి అయితే పక్కకైతే పెడుతూ ఉన్నాను. ఇంకొన్ని సరుకుల డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ సరుకుల డబ్బాలన్నీ ఏంటంటే అందులో ఉప్పు, కారము, పసుపు అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఓ పక్కకైతే పెట్టాను ఆ డబ్బాలు. ఎందుకంటే అవన్నీ మళ్ళీ నేను ప్లేట్లలో వేసేసి కడిగేసి మళ్ళీ ఆ సరుకులని దాంట్లో వేసాను అనమాట. ఇక బియ్యం బస్తా అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్, ఇక ఫస్ట్కి తీసుకురావాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా సామాన్ అన్నీ కడగాల్సినవన్నీ కూడా తీసి ఆల్రెడీ కడిగి కొన్ని పెట్టుకున్నాను, అవి కూడా మళ్ళీ వేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా అన్ని సామాన్లు అంతా క్లీన్ చేసేసినట్టు ఉంటుందిలే అనేసి. సో ఇక ఈ దాంట్లో ఏంటంటే సిలిండర్ ఉంటుందన్నమాట. సిలిండర్ కింద కానివ్వండి, చుట్టూ కానివ్వండి, పైన కూడా అట్లా కొంచెం బూజుల్లాగా ఉన్నాయన్నమాట. సో ఎంత క్లీన్ చేసేసి ఈ కబోర్డ్స్లో వచ్చేసి ప్లేట్స్, బౌల్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాను నేను. సో అవి కూడా కొంచెం తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్టోర్ బియ్యం అనమాట, స్టోర్ బియ్యము అండ్ అలాగే పల్లీలు అనమాట. సో పల్లీలు వచ్చేసి ఇక లాస్ట్ ఎండింగ్లోకి వచ్చి ఇంకా కొన్నే ఉన్నాయన్నమాట. సో అవైతే ఇంకా ఈరోజు ఎలాగైనా ఒలిచి డబ్బాకి వేసేద్దామని చెప్పేసి అవి కూడా పక్కకైతే పెట్టాను. ఇక స్టోర్ బియ్యం వచ్చేసి నేను దోశకి అలా యూజ్ చేస్తాను. నార్మల్గా స్టోర్ బియ్యం అనేది మాకు ఇవ్వలేండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. ఇదేంటంటే ఊర్లో నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. సో మా వాళ్ళు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అదంతా కింద అంతా కూడా నీట్గా మూలలు బుసులు ఉంటాయి కదా, సో అందుకే అన్నిసార్లు క్లీన్ చేస్తున్నాను ప్రతి కబోర్డ్లోనూ. అలాగే కొంచెం స్ప్రే కొట్టేసాను అనమాట, లైక్ బొద్దింకలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయి అని చెప్పేసి. నార్మల్గా అయితే లేవు,
అయినా చిన్న చిన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో అవన్నీ కూడా ఉండకుండా ఉండాలి అనేసి ఇక ఇటు సైడ్ నేను డబ్బాలన్నీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో అవి కూడా అన్నీ నీట్గా తీసేసి ఇక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ పేపర్స్ కూడా వేయాల్సిన చోట వేసాను. ఇంకా న్యూస్ పేపర్స్ అయితే లేవన్నమాట. మా హస్బెండ్ తీసుకురమ్మంటే ఆయన డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇంకా ఆయన ఎన్నింటికి వచ్చారో కూడా తెలీదు. సో అక్కడి వరకు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సామాన్లు అన్నీ కడగడానికి అయితే వేసేసుకున్నాను. ఇక కొంచెం హాట్ వాటర్ అనేది వేడి చేసుకొని తాగాను. ఎందుకంటే సైనస్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, డస్ట్ అస్సలు పడదనమాట. సో హాట్ వాటర్ తాగితే మనం పీల్చుకున్న డస్ట్ ఏదైతే ఉంటుందో అది గొంతులో ఉన్నా కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పోతుందని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు అనేవి తాగాను. ఇంకా నా ముసుగు చూసారా, నాకు డస్ట్ అనేది అస్సలు పడదు. సో అప్పటికి ఇంకా తీసేసాను, ఎందుకంటే బుజులు అన్నీ కొట్టేశాను కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకోవద్దు, అయిపోలేదు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ కబోర్డ్స్ క్లీన్ చేసి బుస్సులు అయితే కొట్టాను ఇల్లంతా కూడా. ఇప్పుడు కేవలం అంటే ఫ్రిడ్జ్ అండ్ ఈ కబోర్డ్స్లో మనం సెట్ చేసుకునే సామాను ఇవన్నీ కడిగి వాటిని తోమేసి ఆరబెట్టేసి తుడిచేసి మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసుకునేసరికి చాలా టైం పట్టింది. నేను నిన్న మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను వర్క్ అంతా కూడా. నాకు నైట్ 10 అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం పూర్తయ్యేసరికి. అయినా సరే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను, కిచెన్ వరకు మాత్రము ప్రతి వస్తువు కూడా ఇంత డస్ట్ లేకుండా, ఇంత కూడా జిడ్డు లేకుండా ప్రతి సామాను క్లీన్ అండ్ క్లీన్గా కనిపించాలి అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను అంటే అది ఖచ్చితంగా అయిపోవాలి. సో నా టార్గెట్ ఏంటంటే కిచెన్లో ఉన్న ప్రతి వస్తువు సామాను కానివ్వండి, చిన్న కబోర్డ్ కానివ్వండి, ఏదైనా సరే ఈవెన్ ఫ్రిడ్జ్లో కూడా అంతా నీట్గా అయిపోవాలి. అక్కడి వరకు నాకు కిచెన్ వరకు మొత్తం అయిపోవాలి. నెక్స్ట్ డే బై డే వచ్చేసి నేను ఒకరోజు ఇంకా మంగళవారం కదా, బుసులు కొట్టకూడదు రేపు. సో అందువల్ల ముందు సోమవారం రోజు అన్ని రూమ్లకి అయితే బుసులు కొట్టేశాను. బట్ కిచెన్ వరకు మాత్రం పర్ఫెక్ట్ క్లీన్ చేసేసుకున్నాను. సో నా దగ్గర ఉన్న వంట సామాన్లు ఇవ్వండి, ఇవన్నీ వీటిల్లో మూతలు తర్వాత బాక్సులు అవి. సో అవన్నీ పెడితే ఇంకా కొంచెం తక్కువగానే కనిపిస్తాయి. సో అవన్నీ కడిగేసి ఫ్యాన్ కింద అయితే వేసాను, ఆరిపోతాయి అని చెప్పేసి. ఇంకా ఈలోపు అన్నం తినేద్దాము అని 2:30-3 గంటలప్పుడైతే వేడి అన్నము అండ్ టమాటా కర్రీ వేసుకొని తిన్నాను. ఇంకా చూసారా, ఇంకా ఉంది పని. ప్రజెంట్ అయితే వీటి వరకు కడిగేసి అక్కడికి ఆరబెట్టేసుకున్నాను అనమాట హాల్లో ఒక సైడ్కి. సో ఫస్ట్ అయితే మొత్తం తుడిచేసి కబోర్డ్స్లలో ఎక్కడ సామాన్ అక్కడ సర్దేద్దాము అని చెప్పేసి తిన్న తర్వాత నీట్గా కూర్చొని క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అనమాట. సో తీసుకొని మొత్తం నీట్గా తుడిచిపెట్టేసాను అనమాట. సామాన్కి ఏ దానికి అది సెట్ చేసేసుకొని, బికాజ్ తుడిచిపెట్టలేదు అనుకోండి సిలుం పడుతుంది అనమాట. అందువల్ల ఒకవేళ తడి అయితే ఆరిపోయింది, బట్ బొట్లుగా కూడా ఉండిపోతుంది అనమాట. తడి వల్ల ఆరిపోయిన తర్వాత ప్లేట్ల పైన కానివ్వండి, గిన్నెల పైన కానివ్వండి బొట్లు పడి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్రత్యేకంగా తుడుచుకుంటున్నాను. ఇవన్నీ సామాన్లు కాబట్టి నేనైతే ఒక్కదాన్ని తోముకొని ఆరబెట్టుకొని తుడుచుకొని ఓపికగా చేసుకుంటున్నాను. ఇంతకు మించి డబుల్ సామాన్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడతారో ఏమో. అసలు సామాన్లు మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఇంకా నేను ఇక్కడ కబోర్డ్స్ అన్నిట్లోనూ సర్దేస్తూ ఉన్నాను. నేను అనుకున్నాను ఒకవేళ ఇంక కొత్త సామాన్ అయితే నేను తీసుకోను ఫ్రెండ్స్, ఉన్న సామానే. కాకపోతే ఒకవేళ కొత్త సామాన్ తీసుకోవాల్సి వస్తే ఇవన్నీ పక్కకు పెట్టి అవి తీసుకొని వాడేటట్టు తీసుకోవాలి. ఇంకా కిచెన్లో సర్దడం మొదలుపెట్టాను, చాలా టైం పడుతుంది. అయితే ఈలోపు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. సో వాళ్ళకైతే పల్లీలు కొట్టండి అని చెప్పేసి అయితే పని పెట్టాను. ఇంకా నెక్స్ట్ నేను ఇవన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్దుతూ అండ్ అలాగే మిక్సీ అవన్నీ తుడుస్తూ ప్రతి వస్తువు కూడా తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం జిడ్డుగా దుమ్ము ఒకదాని మీద దుమ్ము ఉంది అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో నా టార్గెట్ ఏంటంటే ఒక్కదానికి కూడా దుమ్ము ఉండకూడదు. ఇంకా 2-3 మంత్స్ వరకు సామాన్ అనేది మళ్ళీ కబోర్డ్స్లో నుంచి తీసి సపరేట్గా వాష్ చేసి ఉండకూడదు, రెగ్యులర్గా వాడుకునేటట్లుగానే ఉండాలి అని చెప్పేసి అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అయితే మా పిల్లలకి స్నాక్స్ అయితే చేయలేకపోయాను అనమాట. చాలా పని ఉందిలేండి అక్కడికే, నాకు ఇంకా పని వల్ల చేయలేకపోయాను. ఇంకా వాళ్ళ డాడీకి చెప్పాను అనమాట, వాళ్ళకి ఏమన్నా అమౌంట్ ఇచ్చిపో కొనుక్కొచ్చుకుంటారు అనేసి. సో ఇంకా వాళ్ళైతే స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. దానికోసమే నా వెనక తిరుగుతూ ఉన్నారనమాట. ఇంకా డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత ఇంకా సామాన్లన్నీ ఇక్కడ చూసారా, ఈ కబోర్డ్లో ఏంటంటే దబ్బర్లు అట్లాంటివి పెట్టుకోవడానికి అనమాట. అండ్ కింద వచ్చేసి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. మా పిల్లలు అయితే కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇంక ఇక్కడ నేనేంటంటే పల్లీలు అవన్నీ కూడా నీట్గా ఒలిచి ఇట్లా తీసి, నాకు అది ఏమంటారో తెలీదు ఫ్రెండ్స్, చాట్లో వేసి ఇలా అంటారు కదా, నాకైతే తెలీదు. బట్ తీస్తూ ఉన్నాను.
సో పొట్టంతా ఉంది, అయిపోవచ్చాయి మ్యాక్సిమం. మాకు ఈ బస్తా పల్లీలు 1 ఇయర్ వచ్చినట్లే అనమాట. సో ఒక డబ్బాకి అయితే వచ్చాను, ఇంకా డేష్కి అయితే తీసిపెట్టి పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు పెద్దగా ఏం లేవులేండి, ఆ ఉన్నాయే తీసి పక్కకైతే తీసిపెట్టి తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి. అండ్ మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్లో వచ్చేసి బత్తాకాయలు ఉన్నాయి, అవి ఒకటి తప్ప ఇంకా ఫ్రిడ్జ్లో ఏం లేవు. కూరగాయలు అయితే 2-3 రకాలు ఉన్నాయి. ఇక సో అన్నీ పక్కకి తీసిపెట్టి మొత్తం అన్నీ వాష్ చేసేసి నీట్గా క్లీన్ చేసి తుడిచి, ఫ్రిడ్జ్ కూడా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ క్లీన్ చేసుకోవడానికి. సో అందుకే ఇంకా పనిలో పని ఎలా అయినా క్లీన్ చేసేయాలి, మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేస్తే ఇంకా అవ్వదు, మళ్ళీ డబుల్ అవుతుంది. కిచెన్లో అంటే కిచెన్లో వరకు అయిపోవాలి నా టార్గెట్. సో ఫ్రిడ్జ్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఇవన్నీ తీసేసి నీట్గా సింక్లో వేసేసి అయితే మొత్తం కడిగేసాను. ఆల్రెడీ నీట్గా ఉంది, బట్ ఏంటంటే ఇంకోసారి నీట్గా వాష్ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి ఒక ర్యాక్లో ఏంటంటే మా పిల్లలు బూస్ట్ తిని బూస్ట్ అట్లా వేశారనమాట. సో ఇంకా అంతా బంకగా ఉంటే ఇంకా అన్ని సింక్లో వేసేసి కడిగేశాను అనమాట మొత్తం కూడా. ఒక పక్కేమో మా పిల్లలు హోంవర్క్ రాసుకుంటూ డౌట్స్ అడుగుతూ ఉన్నారు, ఒక పక్క నా పని నేను చేసుకుంటూ వాళ్ళకి హోంవర్క్ రాపిస్తూ. ఇక్కడ మాత్రం కొంచెం లేట్ అయిందనమాట, ఫాస్ట్గా అవ్వాల్సిన పని కొంచెం స్లో అయింది. ఇంకా పిల్లలకి హోంవర్క్ కూడా ఇంపార్టెంటే కదా, సో పిల్లలకి చెప్పుకుంటూ నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను. అయినా సరే నేను టైం అనేది ఎంతైనా సరే కానీ ఈరోజు అనుకున్న పని చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాను నిదానంగా. కడిగేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ చూపిస్తాను, సర్దేశాను. సో ఇదనమాట ఏమేమి పెట్టారో చూపిస్తాను. ఇవి వచ్చేసి టమాటాలు, బీట్రూట్, ఇంకా అందులో వచ్చేసి ఆరెంజ్ మిఠాయిలు అనమాట. పచ్చిమిర్చి ఒక కవర్లో కట్టి అక్కడ పెట్టినాను. అండ్ ఇవి వచ్చేసి పాలు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఎక్కువ సామాన్ ఏం లేదు ఫ్రిడ్జ్లో కూడా. ఇవి వచ్చేసి బత్తాయి పండు, గులాబ్ జామ్ ప్యాకెట్ మొన్న యూస్ చేసింది ఒకటి అండ్ యూస్ చేయింది ఒకటి. ఇవి వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కంపల్సరీ ఇంట్లో ఉంటాయి, ఎగ్స్. అండ్ ఇది వచ్చేసి షుగర్. ఇది వచ్చేసి కాకరకాయ అండ్ ఆల్రెడీ తింటూ ఉన్నారు మా పిల్లలు జామ్. అండ్ ఆ బాటిల్ వచ్చేసి షర్బత్ అనమాట. అండ్ అలాగే డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫైనల్గా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది. ఇంకా మొత్తము కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే మొత్తం ఊడ్ చేసి చెత్త అంతా ఎత్తి చెత్తగా బ్యాగ్లో వేసేయాలి. సో ఆల్మోస్ట్ నాకు ఒక పెద్ద చెత్త బ్యాగ్ అయితే అయిందనమాట. సో ఇంకా మొత్తం ఊడ్ చేసి ఎక్కడివక్కడ అన్నీ ఎత్తేసాను. నీట్గా అయితే మొత్తం సర్దేసుకున్నాను. సో సర్దేసిన తర్వాత ఎలా ఉందనేది మొత్తం మీకు చూపిస్తాను. ఇక ఫైనల్గా చెత్త అంతా ఈ కవర్కి అయితే అయ్యింది. సో బయట పెట్టేశాను, ఇంకా మా వారు వచ్చి పాడేస్తారు. ఇక మా బిట్టుబాబు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫైనల్ అనమాట, ఇంకా టాస్క్ కంప్లీట్ అయిపోవచ్చింది. మొత్తం ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసేయడం, కిచెన్ దగ్గర హాల్లో అంతా కూడా. హాల్లో పెద్దగా సామాన్ ఏం లేదు, ఉన్న 4 సామాన్లు కూడా పక్కకు తీసేసి కసూచి చిమ్మేసి ఊడ్ చేశాను. ఉన్నదల్లా ఇక్కడ ఇటు సైడ్కి ఒక కబోర్డ్ ఉంది చూసారా, ఆ కబోర్డ్ అనమాట. ఆ కబోర్డ్ ఏంటంటే మా హస్బెండ్ అన్ని దాంట్లో ఆయనకు సంబంధించినవి కొన్ని వస్తువులు అన్నీ పెట్టుకున్నారు. ఏమంత ఇంపార్టెంట్ కాదు, ఆయన డ్యూటీకి సంబంధించినవి. సో అదైతే నేను ఓపెన్ చేయను, ఇంకా ఆయన క్లీన్ చేసుకుంటారు ఎప్పుడు వీలుంటే అప్పుడు. ఇంకా మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కిచెన్ దగ్గర నుంచి హాల్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. రేపు కాకుండా బుధవారం నుంచి మళ్ళీ 2 బెడ్రూమ్స్ అలా క్లీన్ చేస్తాను. బుస్సులు అయితే కొట్టేశాను, జస్ట్ బట్టలు అవన్నీ తీసి మళ్ళీ మడతలేసి నీట్గా పెట్టడమే. అవేం పెద్ద పని ఉండదన్నమాట. సో కొంచెం నిదానంగా అయినా డే బై డే అయితే నేను చేసుకుంటాను. రేపు మంగళవారం అయితే చేయను, బుధవారం నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా కిచెన్ అంతా కూడా మనకి మెయిన్ కాబట్టి కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది, సింక్తో సహా కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న గిన్నెలు, గ్లాసెస్, స్పూన్స్, గరిటెలు అవన్నీ పెట్టేశాను. అండ్ కింద దాంట్లో వచ్చేసి 2 అన్నం గిన్నెలు, ఒక పప్పు గిన్నె, 2 బాండీలు, 2 మిక్సీ జార్లు, ఇంక ఇవే నా దగ్గర ఉంది కూడా. సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా కింద ర్యాక్లో వచ్చేసి ప్లేట్స్ వచ్చేసి మహా అయితే నా దగ్గర మ్యాక్స్ ఒక 6 పెద్ద ప్లేట్స్ ఉన్నాయి. ఇక చిన్న చిన్న ప్లేట్స్ వచ్చేసి ఒక 6 ఉంటాయి. ఇంకా అవి ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఉన్న దాంట్లో వచ్చేసి మనకి బాస్మతి రైస్ అండ్ గోధుమ పిండి క్యాన్స్ అనమాట, అవి 2. అండ్ అలాగే సిలిండరు. ఇక్కడ వచ్చేసి పెద్ద కుక్కరు, ఒకటి పెద్ద గిన్నె, ఎవరైనా వస్తే వండుకోవడానికి, ఒక ఇడ్లీ పాత్ర, జల్లెడ పట్టేది, అంతవరకే. ఇంకా ఈ దాంట్లో వచ్చేసి ఆయిల్, అండ్ ఇక్కడ వచ్చేసి స్టోర్ బియ్యం, ఒక చాట. అండ్ అక్కడక్కడ నల్లటి మచ్చలు ఉన్నాయి కదా, అవి ఫినిషింగ్ ప్రాబ్లం ఫ్రెండ్స్, హౌస్ ఫినిషింగ్ ప్రాబ్లం అనేది అలా ఉంది. ఇంకా అదంతా క్లీన్ చేసినా పోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ నీట్ క్లీన్ చేసేసుకున్నాను. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి
చేసుకుంటాం కాబట్టి అంత పట్టించుకోలేదు నేను దాన్ని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇవన్నీ వచ్చేసి నేను రెగ్యులర్గా వాడుకునేవన్నమాట. సో అవన్నీ వచ్చేసి ఇలా నాకు అందుబాటులో ఉండేలా పెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనం ఎప్పుడన్నా వాడుకునేవి. సో ఇవన్నీ అందుబాటులో పెట్టుకున్నాను. సో ఆ 2 ర్యాక్స్లోనే నా దగ్గర సామాన్, ఇంకా వేరే ఎక్కడా లేవు. కింద ఉన్న ర్యాక్స్లో అవే అనమాట. అవే నేను నీట్గా తోమేసి తుడిచేసుకొని పెట్టుకున్నాను. తక్కువ సామాన్ కాబట్టి నీట్గా అయిపోయింది ఫాస్ట్గా. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంటే పాపం ఇంకా ఎంత కష్టపడతారో కదా. సో ఇలా కిచెన్ వరకు అయిపోయింది. ఇక మా హస్బెండ్ అయితే ఫ్రైడ్ రైస్, వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. ఇక మా హస్బెండ్ వెళ్ళి స్నానం చేసి రాపో తిందు, ఇంత పొద్దు నుంచి చేసుకుంటానే ఉన్నావు అని అన్నారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కదా. ఇంకా వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు రసం వేసుకొని, అండ్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ప్లేట్లో ఎగ్ రైస్ పెట్టుకొని కమ్మగా అయితే తిన్నాను. కొంచెం బాగా కష్టపడ్డాను కదా, ఆకలి అయితే బీభత్సంగానే వేసింది. సో అంతా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ టమోటా కర్రీతోటి వైట్ రైస్, అలాగే కొంచెం రసం వేసుకొని బాగానే తిన్నాను. తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను క్లీన్ చేసుకున్నదంతా ఒకసారి చూపిద్దామనేసి మొత్తం చూపిస్తున్నాను. నిజంగా ఇలా చేసుకుంటే మనకి ఎంత హ్యాపీ ఉంటుందో కదా. అందులో నాకు చాలా తక్కువ సామాను ఫ్రెండ్స్, అందుకే అంత ప్రెజర్ పడలేదు నా పైన. లేకుంటే అసలు ఎవరు అంత సామాను ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకెంత తనకలాడతారో కదా. ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టాను, మంగళవారం రోజు ఉదయంకి టిఫిన్ చేద్దాము అని చెప్పేసి వడకి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ డైలీ నేను పడుకునే ముందు ఖచ్చితంగా తాగుతాను. అండ్ నైట్ టైమ్స్ నేను వాటర్ ఎక్కువగానే తాగుతూ ఉంటాను అనమాట. బికాస్ ఆఫ్ ఇది ఒక బ్యూటీ టిప్ అనుకోండి, రోజు చెప్తూనే ఉన్నాను. సో అది ఫేస్ గ్లోయింగ్ అనేది ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మెయిన్ మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం అసలుకి రాదనమాట. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఈ మాసం కోసం హౌస్ క్లీన్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, గుడ్ నైట్.